హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రాగన్ ప్లాంట్ గురించి నాకు తెలిసినవి, నేను ఆ ప్లాంట్ని వేసినప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఇలా నేను మీషోలో తీసుకున్నాను. 5 ప్లాంట్స్ వచ్చాయి. నేను 2023 మార్చ్లో తీసుకున్నాను. 2024కి అంటే 1 ఇయర్ పట్టింది అది ఒక ఫ్రూట్ రావడానికి. నేను ఫస్ట్ ఎలా అయితే ప్లాంటింగ్ చేశానో అప్పటి నుంచి ఇంకేమి దానికి ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటివి ఇవ్వలేదు. ఇదిగో చూడండి, స్క్రీన్ షాట్ పెట్టాను. 2023 మార్చ్లో తీసుకున్నాను. దానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. నేను 1 ఇయర్కి ఒక ఫ్లవర్ అయితే వచ్చింది. నేను పింక్ అని ఆర్డర్ చేసుకున్నాను. అది ఏమొస్తుందో తెలియదు, మనకి చూడాలి. మనం ఫ్రూట్ చూస్తేనే కదా పింకా వైటా అనేది తెలుస్తుంది. పింక్ అని అయితేనే తీసుకున్నాను. అది కొంచెం వైట్ మీద టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు పింక్ డ్రాగన్ ఫ్రూట్. మీరు చేశారా? అయితే టేస్ట్ ఎలా ఉంటుంది, ఏ ఫ్రూట్ బాగుంటుందో కామెంట్ చేయండి. ఇలా 1 ఇయర్కి అయితే ఇలా గ్రో అయింది. గ్రోయింగ్ అయితే బాగుంది. ఇంకా మనం సాయిల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ దానికి ఇంకా మంచి ఫెర్టిలైజర్స్ ఉంటే ఇంకా బాగా గ్రో అవుతుంది అనిపించింది. దీన్ని నేను రీపార్ట్ చేయాలనుకున్నాను, కానీ ఒక ఫ్రూట్ వచ్చింది కదా, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఏమో ఆ ఫ్రూట్ వస్తుందో రాదో అని అలా వదిలేశాను. స్టార్టింగ్ ఎలా అయితే ఉంచానో అలాగ ఉంచేసాను. దీన్ని వేరే పార్ట్లోకి రీపార్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా గ్రో ఉంటుందని అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్రూట్ వచ్చింది కదా, రాకపోతే ఇంకెప్పుడు వస్తుందోలే అనిపించింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది ఏంటని చాలామందికి ఐడియా ఉండదు కదా. 1 ఇయర్కి అయితే బాగా గ్రోయింగ్ బాగుంటుంది. మనం చూడొచ్చు అనమాట ఫ్రూట్స్ అవి. ఇంకా మనం మంచిగా పెద్ద టబ్బులో కానీ ఇంకా పెద్ద కంటైనర్లో దేంట్లో అన్నా కానీ వేసుంటే ఇంకా బాగా గ్రోయింగ్ అనేది ఉండేది అనిపించింది నాకు. చూడాలి నెక్స్ట్ ఇయర్. ఇలా గ్రో అయింది. రావటం అయితే ఒక్క స్టెమ్తో చాలా చిన్నవే వచ్చాయి మొక్కలు. కొంతమందికి 2 స్టెమ్స్ అలాగా కొంచెం గ్రో అయినవి వచ్చాయి. నాకు వచ్చినవి అయితే ఒక్క స్టెమ్తోనే వచ్చాయి అన్నమాట. అవి మనం ఆ కవర్ వచ్చిన తర్వాత ఒక 5 డేస్ అలా వదిలేసి తర్వాత ఆ కవర్ తీసేసి ఇలా సాయిల్లో పెట్టేసుకోవటమే. మనం దేంట్లో అయితే పాటింగ్ చేయాలనుకున్నామో అందులో. ఈ స్టెమ్స్ కూడా కొంచెం సన్నగా ఉన్నాయి. అదే పెద్ద పాట్లో కానీ పెట్టుంటే ఇంకా స్టెమ్స్ కొంచెం పెద్దగా ఉండేవి అని అనిపించింది నాకు. గ్రోయింగ్ అయితే బాగుంది. 1 ఇయర్లో ఇంతగా అన్నీ గ్రో అయ్యాయంటే 4 ప్లాంట్స్ దాకా ఉన్నాయి. ఒకటి అది ఎందుకనో మనం డిస్టర్బ్ అయిందేమో, మనం ప్లాంటింగ్ చేసేటప్పుడు ఇందులో అది డిస్టర్బ్ అయింది అనిపించింది. ఇలా కుళ్ళిపోవటం అలా అవుతుంది కదా ఎయిర్లో, అలా అయిపోయింది. ఇవి 4 ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. మనం సీడ్స్ ద్వారా గ్రో చేసుకున్నట్లయితే చాలా టైం పడుతుందండి. అది మటుకు కన్ఫామ్గా నేను ట్రై చేశాను కూడా సీడ్స్ తోటి. చాలా అంటే 1 ఇయర్ కాదు, 5 ఇయర్స్కే కొంచెం గ్రో అవుతుంది అనమాట. ఇది స్టెమ్తో గ్రో చేశాను అనమాట. రీసెంట్గానే ఒక స్టెమ్ ఇరిగిపోతే ఇలా వేరే పార్ట్లో పెట్టాను. ఇది ఇలా గ్రో అయింది. స్టెమ్స్తో అయితే పర్లేదు, గ్రో చేసుకోవచ్చు, కానీ సీడ్స్ అయితే వేస్ట్ అండి. చాలా ఇయర్సే పడుతుంది టైం. ఇలా స్టెమ్ ద్వారానే గ్రోయింగ్ బాగుంటుంది. మనం తొందరగా రిజల్ట్ చూడొచ్చు అనమాట. ఆ సీడ్స్ ఎప్పుడు గ్రో అవ్వాలి, ఎప్పుడు అది డెవలప్ అవ్వాలి, చాలా టైం పడుతుంది అదంత పెద్ద గ్రో అవ్వాలంటే. స్టెమ్ అనుకోండి, అది కొన్ని రోజులకే రూట్స్ డెవలప్ అయిపోయి స్టెమ్ నుంచి వేరే స్టెమ్స్ వచ్చి బాగా గ్రోయింగ్ ఉంటుంది. ఇలా వేరే పార్ట్లో వేరే మొక్క ఉన్న దగ్గర పెట్టాను కాబట్టి అలా ఉంది చిన్నగా. ఇది రీసెంట్గానే పెట్టానులేండి. ముఖ్యంగా అసలు ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్, దీనికి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో చెప్పలేదు కదా. డ్రాగన్ ప్లాంట్ అనేది కాక్టస్ ఫ్యామిలీకి సంబంధించిన మొక్క. అంటే ఎడారి మొక్కలతో సమానం ఈ డ్రాగన్ ప్లాంట్ కూడా. ఈ మొక్కకి తీసుకునే సాయిల్ అయితే రెడ్ సాయిల్, గ్రావెల్ సాయిల్, డ్రైగా ఉండాలి. సాయిల్ ఏదైనా సరే డ్రైగా ఉండే సాయిలే తీసుకోవాలి. నేనైతే హాఫ్ ఆఫ్ ద పార్ట్ శాండ్ ఉండేలాగా చూసుకున్నాను. ఏది అవైలబుల్గా ఉంటే అది ప్రిఫర్ చేయొచ్చు. శాండ్ కూడా చాలా బాగుంటుంది మొక్క గ్రో అవటానికి. అంటే లూజ్గా ఉండాలి సాయిల్ అనేది.
సాయిల్ అయితే అలా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్లో రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ హ్యాపీగా తీసుకొని ఆ సీజన్లో డ్రాగన్ ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు దొరకవు కాబట్టి సీజన్లో ప్రతి ఒక్కరూ తినండి కంపల్సరీ. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీషోలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డ్రాగన్ ప్లాంట్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే చూశాను కదా నేను ఫస్ట్ ఎలా ఉంటుందో, అసలు ఎలా వస్తాయో, ఇరిగిపోయి ఉంటాయేమో అలా అనుకున్నాను, కానీ బాగానే వచ్చాయి. ఎవరైనా తీసుకోవచ్చు, హ్యాపీగా గార్డెనింగ్లో పెంచుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం పెంచుకున్న చెట్టుకి ఒక్క ఫ్రూట్ వచ్చినా చాలు కదా, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు.